ఒక వ్యక్తి 50 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగటం అంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో మామూలు విషయం కాదు. అటువంటి ఘనత సాధించారు గుంటూరు జిల్లాకు చెందిన కన్నా లక్ష్మీనారాయణ. 1973లో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్న నేతల్లో దాదాపుగా 53 ఏళ్ల పాటు ఈ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆయన అభిమానులంతా కూడా 50 ఏళ్ల ప్రస్థానాన్ని ఇదే రోజు ఆయన పుట్టినరోజు కావడంతో అంగరంగ వైభవంగా కూడా ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పుట్టినరోజు వేడుకల్ని 50 ఏళ్ల ప్రస్థానాన్ని కూడా జరుపుకోవడం కొనసాగింది. అయితే ఏదైతే ప్రస్తుత రాజకీయాల్లో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది 3 పర్యాయాలు అంటే దాదాపు 15 ఏళ్ల పాటు ఆయన మంత్రిగా కూడా 5గురు ముఖ్యమంత్రి వద్ద పనిచేసిన సంఘటనని వక్తలంతా కూడా ఈరోజు కొనియాడటం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి నిబద్ధత కలిగిన నేత ఇక్కడికి రావాలి అంటే, రాజకీయాల్లో కొనసాగాలి అంటే ముఖ్యంగా నిబద్ధత అవసరం, నిజాయితీ అవసరం. అదేవిధంగా అనేక ఒడిదుడుకులను కూడా కన్నా లక్ష్మీనారాయణ ఎదుర్కొన్నారు. ఆయనకి పెద్ద ఎత్తున ఆస్తిపాస్తులు లేవు, లేదా బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం లేదు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన మొదట ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడిగా, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ నేతగా, ఆ తర్వాత ఒక్కసారిగా 1989లో యూత్ కాంగ్రెస్లో ఉండగానే ఆయనకి 1989లో పెదకూరపాడు నుంచి పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ కల్పించింది. మొదటిసారి పోటీ చేసిన వెంటనే ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. 89లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత 91 నుంచి 94 వరకు అంటే నేదురువల్ల జనార్దన్ రెడ్డి మొట్టమొదటిసారి ఆయనకి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వక, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా ఆ పరంపరను కొనసాగించారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో కూడా ఆయన చోటు సంపాదించారు. దాదాపు 5 ఏళ్ల పాటు వివిధ మంత్రివర్గాల్లో కూడా పనిచేశారు. ఆ తర్వాత 2009 నుంచి 2014 వరకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి, కొణిజేటి రోసయ్య, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కూడా ఆయన మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయంగా ఆయన ప్రభ కొంత మసకబారిందనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ని వీడి ఆయన బీజేపీలో చేరడం, అయితే బీజేపీలో ఏకంగా రాష్ట్ర అధ్యక్ష స్థానంలో కూడా ఉండి కొంతకాలం పాటు పనిచేశారు. 2014లో కాంగ్రెస్ నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసినప్పటికీ కూడా ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో నర్సాపేట పార్లమెంటు స్థానం నుండి కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. కానీ అక్కడ కూడా ఆయన ఓడిపోయారు. 2024 ఎన్నికలకు వచ్చే నాటికే ఒక్కసారిగా మారిన రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా, ముఖ్యంగా మొదటి నుంచి కూడా సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా ఆంధ్ర ఉద్యమంతో పాటు ఆంధ్ర ప్రాంతం నష్టపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో కూడా గట్టిగా మాట్లాడాల్సిన అవసరాన్ని కన్నా లక్ష్మీనారాయణ అనేక వేదికల మీద కూడా చెప్పేవారు. ఈ క్రమంలోనే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి క్యాపిటల్గా రావడాన్ని కూడా ఆయన స్వాగతించారు. గుంటూరు నగరవాసిగా అమరావతి అభివృద్ధి తమ ప్రాంతానికి ఎంతో మేలు చేస్తుందని కూడా నమ్మేవారు. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల నాటికి అప్పుడున్న బీజేపీని కూడా వీడి ఆయన టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి అంబటి రాంబాబు మీద విజయం సాధించారు. అయితే ఆయన అభిమానులు, అనుచరులంతా కూడా చంద్రబాబు మంత్రివర్గంలో ఆయనకి ఖచ్చితంగా స్థానం దక్కుతుందని చెప్పి కూడా అంతా ఆశించారు. కానీ వివిధ కారణాలతో ఆయనకి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఇదే క్రమాన్ని ఈరోజు చాలామంది వక్తలు కూడా కొనియాడారు. ఎందుకంటే ఆయనకున్న అనుభవాన్ని అంతా కూడా నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆయనకి మరింత ఉన్నతమైన పదవులు రావాలి అని కూడా. అంటే ముఖ్యంగా రఘువీరారెడ్డి లాంటి పాత కాపు నేతలు అంటే కాంగ్రెస్కు సంబంధించిన మాజీ మంత్రులు కూడా ఏకంగా కన్నా లక్ష్మీనారాయణ సమర్థత ఎంత అంటే, ఉమ్మడి రాష్ట్రానికి కనుక రాష్ట్ర విభజన జరగకుండా ఉన్నట్టయితే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నాయి అని చెప్పి కూడా చెప్పిన నేపథ్యాన్ని ఈరోజు మనం చూసాం. మొత్తం మీద దాదాపుగా 50 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఒక నిబద్ధతతో కొనసాగింది. ముఖ్యంగా కన్నా లక్ష్మీనారాయణ ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పే నేతగా కూడా ఈరోజు నేతలంతా కూడా, వచ్చిన నాయకులంతా కూడా కొనియాడటం జరిగింది. ఎందుకంటే ఎవరైనా ఒక పని కోసం వస్తే ఖచ్చితంగా ఈ పని అవుతుంది, లేదు అని చెప్పి మొహమాటం లేకుండా చెప్పడం, అదేవిధంగా ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగించడం. ఏ నియోజకవర్గంలో పోటీ చేశాం, ఏ నియోజకవర్గంలో పనిచేసామని కాకుండా దాదాపుగా పెదకూరపాడులో 4 పర్యాయాలు, అదేవిధంగా గుంటూరు పశ్చిమ నుంచి ఒకసారి, ఇప్పుడు సత్తెనపల్లి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించిన చోట కూడా చాలా పెద్ద ఎత్తున ఆయనకు అనుచరుగనం ఉంది. ఈ మొత్తాన్ని కనుక చూసినట్లయితే ఆయన నిబద్ధతని ఈ నేటి తరం నాయకులంతా కూడా, యువతరం ఏదైతే రాజకీయాలకు వచ్చిన వాళ్ళు, రావాలని ఆశించే వాళ్ళు కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి అని చెప్పిన మాట ఈరోజు వక్తలందరి దగ్గర నుంచి కూడా వినడం జరిగింది. మొత్తం మీద 50 ఏళ్ల కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానాన్ని అటు అనుచరులు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున పండుగలా జరుపుకోవటం ఇవాళ గుంటూరు జిల్లాలో కనిపించింది.